అందరికీ నమస్కారము. ఈరోజు మనం వచ్చేసి రాగి సంగటి ముద్ద అంటారు. అదిను మెంతి మెంతి ఆకుతో పప్పు చేసుకున్నాము. రాయలసీమలో మెంతి పప్పును ముద్ద అంటే చాలా ఇష్టం చాలా మందికి. అది ఎలా చేసుకున్నామో చెప్తాను. నేను మా ఇద్దరికి అయితే ఉత్త సంగటి కొంచెం ఉరికే కొంచెం రైస్ వేసి ఎక్కువ వాటర్ వేసి ఉడికిచ్చేసి పిండేసి రాగిపిండేసి చేస్తాను. అవ్వగాని తింటాను అనిందనేసి కొన్ని బియ్యం వేసేసి బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక పిండేసి పెట్టేసినాను. అది కొంచెం మగ్గే లోపల ఇక్కడ మనం పప్పు పెట్టుకున్నాము. కందిబ్యాళ్ళు వచ్చేసి నేను అరగంట ముందే నానబెట్టినాను. అరగంట ముందు నానబెట్టడం వల్ల అవి గ్యాస్ట్రిక్ రాదంట. కడుపులో గ్యాస్ట్రిక్ వస్తుంది, తేపులు వస్తున్నాయి, మేము కందిబ్యాళ్ళు తినం, పప్పు తినం అంటారు. పప్పు అనేది చాలా ప్రోటీన్స్ ఉంటాయంట. పప్పు కంపల్సరీ తినాలంట. అట్లా గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళు కొంచెం కందిబ్యాళ్ళు వేపుకొని కొంతసేపు అరగంట నానబెట్టి పప్పుకు పెడితేనా ఎప్పుడు అలా కాదంట, గ్యాస్ట్రిక్ కాదంట. కంపల్సరీ బ్యాళ్ళు అనేది ఏ బ్యాళ్ళు అయినా, పెసర బ్యాళ్ళు అయినా, కంది బ్యాళ్ళు అయినా, బొబ్బర్లు, అలసందలు అంటారే అవి, శనుగులు, శనగ బ్యాళ్ళు అన్నీ కాసేపు నానబెట్టుకొని చేసుకుంటే అలా కాదంట. నానబెట్టుకొని చేసుకోండి. పప్పు చేసేది అందరికీ వచ్చు. ఇది కానీ కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. నేను కందిబ్యాళ్ళు మాకేం గ్యాస్ట్రిక్ లేదు, అందువల్ల నేనేమి వేయించను. ఊరికే అర్ధగంట నానేస్తాను. అవ్వకు కొంచెం గ్యాస్ట్రిక్ ఉంది, అందుకు అర్ధగంట నానేస్తాను. దాంట్లోకి మెంతాకు 2 కట్టలు వేసినాను, కొన్ని పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి, మళ్ళీ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, మెంతాకు, కందిబ్యాళ్ళు, మరి వచ్చేసి ఉప్పు వేస్తాను. ఉప్పు, చింతపండు, ఇంకా మళ్ళీ పసుపు వేసేసి వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తాను. 3 విజిల్లు వస్తే పప్పు అయిపోతుంది, అంతలోన ముద్ద అయిపోతుందని అవ్వ తింటాననింది ఈరోజు. అందుకు నేను ఇలా పెట్టేసినాను. ఒక చెమ్ము వాటర్ పోసినామనుకో అంత గట్టిగా రాదు, అంత నీళ్ళగా రాదు పప్పు. మా ముగ్గురికి బాగా 2 పూట్ల అవుతుంది, లంచ్కును ఈవినింగ్ రొట్లు చేసేసుకుంటే సరిపోతుందిలే అనేసి పెట్టేసినాను. మా వారు వచ్చేసేసి పొద్దున్నే అంబలు తాగేసినారు. మరి మధ్యాహ్నానికి వచ్చేసి అనంతపూర్లో నాకు కొంచెం పని ఉంది, అనంతపురం వెళ్తానంటే సరేలే ఒకటేసారి చేసేసుకున్నామనేసి అవ్వకు పప్పు ముద్ద ఇచ్చేసేసి నేను మళ్ళీ అవ్వ వచ్చేసి నేను కొన్ని కూరలు వండుకొని నేను తిన్నాను. ఇంకా అవ్వ వచ్చేసి అవ్వ అన్నం చేసుకొని అవ్వ తినింది, పొద్దున్నే అవ్వ తినింది. మరి ఇంకా కొంచెం ముద్ద ఉండే దాంట్లోకి నేను పెరుగు వేసుకొని తిన్నాను. మా వారు తినేసిపోయినాడు. ఇంకా కొంచెం మిగులుతుంది, ఇంకా అది మజ్జిగ వేసుకొని అయినా ఈవినింగ్ అయినా తాగుతాము. లేదనుకో ఆవులు ఏమన్నా వస్తాయి కదా ఇంటి దగ్గరికి, దాంట్లోకైనా పెట్టేస్తాను. అట్లా మిగిలితేనే అట్లా చేసేస్తాము. అలా పిండేసి మనకి ఎంత పిండి కావాలనుకో అట్లా పిండేసి అట్లా అది తెడ్డు గట్టి అని మీకు చూపిస్తుంది కదా, దాంతో అయినా అనుకోవచ్చు, గెరటితో అయినా అనుకోవచ్చు. మనము పప్పు ఎనిపేకి పప్పు గిత్తి ఉంటుంది చూడు, దాంతో అయినా అనుకోవచ్చు. నేను ఎక్కువ ఇట్లా దీంతోనే తెడ్డు గట్టితోనే అంటాను. అలా అన్నామనుకో, అలా అనేసి అది ఒక 5 నిమిషాలు వదిలేలా పిండేసి బాగా ఉడుకుతుంది. తర్వాత ఇట్లా అనేస్తే ముద్ద అయిపోతుంది. మందపాటి గిన్నెలో ముద్ద పెట్టుకుంటేనా ఇవి ఉంటుంది. ఈ ప్రకారం చేసుకో. 1 గ్లాసుకు 4 గ్లాసులు వాటర్ వేసి, బియ్యం 1 గ్లాస్ అయిందనుకో 4 గ్లాసులు వాటర్ వేసినామనుకో బాగా మెత్తగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇంకా చూసుకొని కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని ఇంకా కావాలంటే కొంచెం వేసుకొని మనకు పిండి ఎంత కావాలో మనం ఎంతమంది ఉన్నామో అట్లా చేసుకునేది. మేమైతే రాగి సంగటి, రాగి ముద్ద అంటారు, అదైతే బాగా తింటాం. మా ఇంట్లో మేమందరూ బాగా తింటాము. అవ్వ కొంచెము మలల ప్రాబ్లం ఉంది. కొంతమందికి మలలు అంటే అర్థమవుతుంది, కొంతమంది ఫైల్స్ అంటారు. అవ్వకు అది ఉంది. తెలియని వాళ్ళకు బాగా అందరికీ తెలుసాలని చెప్తాను. ఫైల్స్ అంటారు, మల్లలు అంటారు. దానివల్ల గట్టి పదార్థాలు తినకూడదు కదా, అందుకు అవ్వ ఉత్త రాగి పిండేసి చేస్తేనా వద్దులేమ్మా నొప్పిస్తాయి అనేసి అంటుంది. అందుకు కొంచెం రైస్ వేసి చేస్తాను. అవ్వ వద్దని రోజు నేను చేసుకుంటాలే అని రోజు మా ఇద్దరికే చేసుకుంటాను. ఇంకో అవ్వ కోసము ఇట్లా ముద్ద చేసేసి అవ్వకు ముద్ద చేసి పెట్టాలి. నాకు కొంచెం ఇట్లా అనేక రాదు, ఇంకా రాదు నాకు.
అవ్వకు కష్టపడి ముద్దే చేసిస్తాను. అవ్వ ముద్ద చేయలేదని అంటుందనేది అవ్వ కోసం కష్టపడి ముద్ద చేస్తా, అలా చేస్తాను. నాకు ఇట్లా అనేకి రాదది. ఇంకా మిగతా అంతా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటాము. మేము ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మా వారు ఇంకా అర్ధగంట తర్వాత తింటాననే, సరే ఇంకా అవ్వకు ఆకలి అవుతుంది అనేసి చేసిండేది. నేను వెల్లుల్లి ఎందుకు ఇట్లా దంచుతానంటేనా, వెల్లుల్లి కింద దంచినామనుకో కిందికి ఆ బండకంతా అవుతుంది అనేసి నేను పెనుము ఏం కాదులే అనేసి పెనుములో దంచేస్తాను. మళ్ళీ ఆనియన్స్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేస్తాను. పప్పుకైతే పోపు ఇలాగే పెడతాను నేను. బాగా అది ఇంకా అవ్వకు టైం అయిపోతుంది, పాపం ఆకలి అవుతుంది అనేసి బిరిబిరా పెట్టేస్తాను. అక్కడ ఒక పక్క ముద్ద రెడీ అయిపోయింది. ఇంక ఇది విజిల్ ఇచ్చేస్తే ఇంకా పప్పు రామేసేసి, ఈ తిరగవాత పోపు అంటారే, తిరగవాత మా సైడ్ అయితే తిరగవాత అంటారు, కొంతమంది పోపు అంటారు, మేమైతే తిరగవాత అంటాము. అది బాగా వేగే లోపల మనకు పప్పు అయిపోతుంది, పప్పు రామేసుకోవచ్చు అనేసి ఇంకా నేను అన్ని దాంట్లోకి వేస్తాను. ఆయిల్ కాగినాక ఒక్కొక్కటి వేస్తాను. ఇంకా నాకు టైం లేదనేసి బిరివిరా ఇలా చేస్తాను. ప్రొద్దునే ఒకరోజు టైం ఉండదు, అవ్వ తొందరగా తింటుంది. అవ్వ వచ్చేసి పొద్దున్నే అయితే 7:30, 8కే తింటుంది. ఒక్కొక్క రోజు 7కే తింటుంది. ఎందుకంటే అవ్వ సాయంత్రము 6 గంటలకే తింటుంది. అందువల్ల పొద్దున్నేనే పాపం ఆకలి అవుతుంది. అందుకు అవ్వ తింటానంటే నేను తొందరగా చేసిస్తాను. అవ్వ తింటానంటే 6 గంటలకైనా చేసి ఇచ్చేసి మిగతా పని మళ్ళీ చూసుకుంటా. ఫస్ట్ ఇంట్లో పెద్దోళ్ళకు పిల్లల తర్వాతే మనకు వేరే పని అని నా ఉద్దేశం, అంతే. అది మన పెద్దలు, పిల్లలు, మన భర్త అందరి తర్వాత ఏ పని అయినా భగవంతుడు కానీ మనకు చెప్పిండేది అది. కానీ స్నానం చేసి దీపారాధన చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి వీలు కాదు కాబట్టి ఇలా చేసుకుంటాము. అవ్వ రోజు తింటానంటే నేను ఖచ్చితంగా అసలు 7కి అంతా రెడీ చేసి అవ్వకి ఇచ్చేస్తాను. అవ్వ ఒక్కొక్క రోజు తింటానంటుంది, ఒక్కొక్క రోజు తిందు. ఎట్లో తిండా పప్పు ముద్ద ఏం చేస్తావనే, పప్పు ముద్ద చేస్తాలే అవ్వ అంటే సరేలే అని అనింది. అందుకు త్వరగా పెట్టేసేసి ఇంకా అక్కడ పోపుకో పక్క పెట్టేసినాను. ఇది రాముతాను. దీన్ని పప్పు గిత్తితో రాముతారు అంటారు, ఎనుపుతారు అంటారు. మేము వచ్చేసి రాముతాము అంటాము, ఎనుపుతాము అని అంటాము. అలా పప్పు రెడీ. ఇంకా అది పోపు వేసేసి ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వచ్చిన తర్వాతే మా వారికి పెడతా. ఎప్పుడన్నా అని ఫస్ట్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ పెట్టిన తర్వాత నేను కానీ మా వారు కానీ తింటాం. మాకుండే అలవాటు అది. మా అమ్మ మా నాన్న వస్తే వాళ్ళకి పెట్టినాకే మనం తిన్నాము అంటాడు మా ఆయన. ఒకవేళ వాళ్ళు మేము తినము, మాకు హెల్త్ ఏమన్నా బాగాలేదంటే మేము తింటాం. కానీ మా ఇంట్లో అయితే మా పద్ధతి ఇది, మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. మనం మరొక వీడియోలో కలుద్దాము. రోజు చెప్దాం అనుకునే లోపలే, నిన్న వీడియోలో కానీ అంతే, చెప్దాం అనుకునే లోపలనే అయిపోయింది. అందుకు మనం మరొక వీడియోలో కలుద్దామని చెప్పిన. ఇలా పోపు వేసేసిన. పోపు వేస్తే గుమ్మని వాసన వస్తుంది కదా పప్పు ముద్ద అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరన్నా వేరే ఊర్ల నుంచి వచ్చింటారే, వాళ్ళకు పప్పు ముద్ద చేసి పెడితే, మనం ఎక్కడన్నా టూర్లు పోయినా పప్పు ముద్ద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటాం.